చాలా మందికి టెర్రస్ గార్డెన్ ఉంటుంది, లేదా ఇంట్లో మొక్కలు పెంచుకోవటం అంటే చాలా మందికి ఇష్టం. కానీ మనం ఇంట్లో ఒక పాట్స్ లో పెంచుకునే వాటికి ఈల్డ్ అనేది ఎక్కువగా రాదు. సో చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. అలా ఏం డిసప్పాయింట్ అవ్వవసరం లేదండి. మనం ఒకే ఒక ఫర్టిలైజర్ యూజ్ చేస్తే మన ఇంట్లో పాట్స్ లో పెంచుకునే వాటికి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా న్యూట్రియంట్స్ అంది మనకి ఎక్కువ ఫ్లవరింగ్ లేదా ఎక్కువ వెజిటేబుల్స్, ఎక్కువ ఫ్రూట్స్ అనేవి మనకి కూడా వస్తాయి. సో ఈ రోజు మనం ఈ వీడియోలో అలా ప్రతి ఒక్క పువ్వు పిందిగా మారే ఫర్టిలైజర్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సరే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గౌరీ. చూస్తున్నారు కదా, ఇది నా టెర్రస్ గార్డెన్ లో ఉండే టమాటా మొక్కలండి. చూడండి, ప్రతి ఒక్క ఫ్లవర్ కూడా కాయగా ఎలా మారుతుందో. చాలా చిన్న చిన్న మొక్కలండి, అయినా ప్రతి ఒక్క దానికి కూడా చూడండి ఎన్నెన్ని గుత్తులుగా ఉన్నాయో. సో ఇలా ప్రతి ఒక్క ఫ్లవర్ కూడా మనకి ఫ్రూట్ గానో వెజిటేబుల్ గానో చేంజ్ అవ్వాలి, అలా ఎక్కువ గుత్తులుగా రావాలి అంటే మనం ఈ యొక్క ఫర్టిలైజర్ యూజ్ చేస్తే సరిపోతుందండి. మనం ఇంట్లో పెంచుకునే వాటికి ఎక్కువ ఈల్డ్స్ అనేవి వస్తే మనం చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. చూడండి, నేను ఇచ్చుకుంటున్న ఫెర్టిలైజర్ ఏంటి అంటే చౌహాన్ క్యూ మెథడ్ లో తయారు చేసుకున్న బనానా ఫర్టిలైజర్. మీకు ఆల్రెడీ ఈ బనానా ఫర్టిలైజర్ ని ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. మీలో ఇంకా ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే మనం బనానా ఫర్టిలైజర్ ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉండేటప్పుడు మనం స్ప్రే చేసుకోవాలి. యాక్చువల్లీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అంటే తీయగా ఉన్న ఫ్రూట్స్ నుంచి, ఏ ఫ్రూట్ నుంచి అయినా తయారు చేసుకోవచ్చండి. ఓన్లీ బనానాస్ అనే కాదు, సపోటా, పైనాపిల్. ఇప్పుడు మనం ఆ ఫర్టిలైజర్ ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఫర్మెంటేషన్ చేసుకునే బనానా ఫెర్టిలైజర్ అండి. ఇది చౌహాన్ క్యూ మెథడ్ లో తయారు చేసుకున్న బనానా ఫర్టిలైజర్. మనం స్ప్రే చేసుకోవాలి అంటే ఇలా ఒక పావు టీ స్పూన్ అండి, ఒక హాఫ్ టీ స్పూన్ కానీ పావు టీ స్పూన్ కానీ ఇలా ఒక వాటర్ లో కలుపుకోవాలి. స్ప్రే అయితే మాత్రం మనం కొంచెం తక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటే బెటర్ అండి. రూట్స్ కి ఇచ్చుకునేటప్పుడు, సాయిల్ లో ఇచ్చుకునేటప్పుడు మాత్రం మనం కాస్త అటు ఇటు అయినా పర్వాలేదు. ఇలా వాటర్ లో ఒక పావు టీ స్పూన్ బనానా ఫర్టిలైజర్ ని మనం కలుపుకొని ఇలా వడకట్టుకోవాలండి. ఎందుకు అంటే స్ప్రేయర్ కి మళ్ళా అడ్డుపడితే స్ప్రేయర్ పాడైపోతుంది కదా, అందుకని చెప్పేసి మనం ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఫిల్టర్ చేసేసుకొని మనం పూత దశలో ఉన్న, పిండి దశలో ఉన్న ప్రతి ఒక్క మొక్కకి మనం ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు అండి. కాయగూరల మొక్కకి ఇవ్వచ్చు, ఫ్రూట్ ప్లాంట్స్ కి ఇవ్వచ్చు. ఇలా ఫిల్టర్ చేసుకొని మనం వాటర్ లో డైల్యూట్ చేసుకొని స్ప్రే చేసుకోవాలండి. మనం 1 లీటర్ వాటర్ లో 3 ml ఈ ఫర్టిలైజర్ మనం మిక్స్ చేసుకొని, డైల్యూట్ చేసుకొని ఇలా ప్రతి ఒక్క ఫ్రూట్ ప్లాంట్స్ కి, వెజిటేబుల్ ప్లాంట్స్ కి మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఫ్లవర్స్ వచ్చే, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి అండ్ లీఫీ వెజిటేబుల్స్ కి డైరెక్ట్ మనం సాయిల్ లో ఇచ్చుకుంటే సరిపోతుంది. మనం ఇలా ఒక 15 days కి వన్స్ మన ప్రతి ఒక్క మొక్కలకి మనం స్ప్రే చేసుకుంటే ఇలా ప్రతి ఒక్క ఫ్లవర్ ని ఫ్లవరింగ్ స్టేజ్ లో ఇచ్చుకుంటే ఇలా ప్రతి ఒక్క ఫ్లవర్ ఇలా పిందిగా మారుతుంది. ఇలా పింది నుంచి కాయగా మారడానికి కూడా 90% అవకాశం అనేది ఉంది. చూడండి, ఇది చాలా చిన్న చెట్టు, ఇంచుమించు ఒక 20 నుంచి 30 కాయల వరకు ఉన్నాయండి. ఇదిగోండి చూడండి. సో ప్రతి ఒక్క దానికి మనం స్ప్రే చేసుకోవచ్చు. అన్ని రకాల మొక్కలకి మనం ఈ ఫ్రూట్ ఫర్మెంటేషన్ అనేది ఇచ్చుకుంటే 15 days కి వన్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ప్లాంట్స్ కి స్ప్రే చేసుకోండి. ఇలా పూల మొక్కలకి స్ప్రే చేసుకున్నా పర్వాలేదు, లేదా డైరెక్ట్ రూట్స్ ఇచ్చుకున్నా పర్వాలేదండి. మనం డైరెక్ట్ గా రూట్స్ ఇచ్చుకునేటప్పుడు ఏంటి అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనం తీసుకున్న ప్రాబ్లం ఉండదు. బట్ స్ప్రే చేసుకునేటప్పుడు మాత్రం మనం కేర్ గా కొంచెం క్వాంటిటీనే మనం ఫర్టిలైజర్ తీసుకొని 1 లీటర్ వాటర్ కి 3 ml ఫర్టిలైజర్ తీసుకొని డైల్యూట్ చేసుకొని మనం ఫిల్టర్ చేసుకొని స్ప్రే చేసుకుంటే చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాయండి. చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయండి. చెప్పాను కదా, ఫ్లవరింగ్ స్టేజ్ లో చేసుకుంటే ప్రతి ఒక్క ఫ్లవర్ పిందిగా మారడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే ఆ పిండి స్టేజ్ లో చేసుకుంటే ప్రతి ఒక్క పిండి కూడా కాయగా, ఫ్రూట్ గా మారుతుంది. సో మనం ఎక్కువ ఈల్డ్ ని చూడాలి, మన టెర్రస్ గార్డెన్ లో మనం ఎక్కువ ఈల్డ్ చూడాలి అంటే ఈ ఒక్క ఫెర్టిలైజర్ ని మనం యూజ్ చేస్తే సరిపోతుందండి. దీన్ని మనం ఇంట్లో తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్, చాలా ఈజీ కూడా. అలాగే మనకి ఎక్కువ మనీ కూడా అవదు.
చాలా లో బడ్జెట్ లో కూడా మనకి ఫెర్టిలైజర్ అవుతుంది. అలా చూస్తున్నారు కదా, ఈ చిన్న ప్లాంట్, ఎంత చిన్న ప్లాంట్ అండి, మల్బరీ ప్లాంట్. చూడండి ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయో. నిజంగా ఈ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను యూజ్ చేశాక మీకు చెప్తున్నాను, నేను ఊరికనే వీడియో కోసం అయితే ఏమీ చెప్పట్లేదు. చూస్తున్నారు కదా ఎంత బాగా పండినాయో. ఈ వీడియో మీకు బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఎలా యూజ్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఎవరైనా ఇంకా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ, బాయ్, హ్యాపీ గార్డెనింగ్.